డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. కొడాలి నాని శకం ఇక ముగిసిపోబోతోంది. కొడాలి మీద కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆయన నోరుని నొక్కేసే ప్రయత్నంగానే కనపడుతుంది. ఎందుకంటే ఆయన గత కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఉద్దేశించి కానీ, ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే ఒక కార్యక్రమంలో ఆయన నోరు పారేసుకున్న విధానం కానీ ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో మళ్ళీ ఆయన మీద సారించే విధంగా కనపడుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆయన మీద పెట్టిన ఒక కేసుని ఈరోజు మరి ప్రభుత్వం దానికి పూర్తిగా సహకరించడానికి ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. 2021 పంచాయతీ ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడిని అప్పుడు ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఉద్దేశించి చేసిన దిక్కుమాలిన వ్యాఖ్యలు ఈ రోజున ఆయన నోటికి తాళం వేయటానికి సంసిద్ధం అవుతున్నాయి. ఇంతేకాకుండా ఆయన భూముల విషయంలో కావచ్చు, పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి మరి ల్యాండ్ అక్వైర్ చేసిన దాంట్లో జరిగిన అవకతవకలు, దాంట్లో మెరక తోలతాను అని చెప్పి అనేక మంది నిరుద్యోగుల బ్యాంక్ అకౌంట్లు తీసుకొని దాని ద్వారా క్విడ్ప్రోకో చేసుకొని సొమ్ము మొత్తం ఆయన ఖాతాలకు తెచ్చుకున్న వ్యవహారాలు, ఇంకా ఇతరత్రా చాలా అవకాశాలు ఇప్పుడు వరుసపెట్టి కేసులుగా అవుతా ఉన్నాయి. దాదాపుగా కొడాలి నాని కోసాలు కదిలిపోతున్నట్టే. ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెబుతుంటారు చూడండి, ఏదైనా ఒక సామెత, ఎగిరెగిరి పడతా ఉంటే అంతలావున ఎగిరి పడకు, కోసాలు కదులుతాయని. అంటే ఈ చెక్క మంచం, చెక్క అలమారి ఇట్లాంటి వాటన్నిటికీ వాటన్నిటిని స్టిఫ్గా ఇరికిచ్చి ఉంచడానికి కొన్ని కోసాలు పెడతారు, అంటే కీళ్ళు అంటారు. ఆ కీళ్ళు ఇరిగే పరిస్థితి ఇప్పుడు కొడాలి నానికి వచ్చింది. ఇంతకాలంగా అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉంది అనే దాని మీద కొంత అందరికీ తెలిసిందే. ఆయన గుండెకి ఆపరేషన్ చేయించుకుంటానికి బాంబే వెళ్ళి అక్కడ జరిగిన తీరు తంతు కానీ, ఆ తరువాత కూటమిలోనే ఉన్న కొంతమంది నాయకులు, ఎస్పెషల్లీ కమ్మ నాయకులు అని చెప్పుకోవాలి, ఇందులో ఏమాత్రం ఇదిలే ఏం లేదు, వాళ్ళు ఆయన కాపాడటానికి విపరీతమైన ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా బీజేపీ నాయకులతోటి కూడా ఇతను అంటకాగి తిరుగుతూ ఉన్నాడు. ఆ విషయం మరి తిరుపతిలోనూ లేకపోతే విజయవాడలోనూ బయటపడిపోయింది. ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనతోటి కొడాలి నానికి ఫ్రెండ్షిప్ ఎలా కుదురుతుంది అని అంటే ఇదిగో ఈ రకంగానే కుదురుతుంది అనే విషయం కూడా కనపడుతుంది. ఏమన్నా అవసరమైతే బీజేపీలోకి జంప్ అయిపోవటానికి కూడా కొడాలి నాని సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి తన నోటిని ప్రదర్శించటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ కేసుల విషయం ఏమైంది, ఆయన మీద ఎందుకని నిమ్మకి నీరెత్తినట్టున్నారు అని మళ్ళీ క్యాడర్ల నుంచి ఒత్తిడి రావటం మొదలుపెట్టింది. ఎప్పుడో 2021లో ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు, వీటి మీద ఆ రోజు ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని కేసు కట్టించారు. కాకపోతే అప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే ఇలాంటివి ఏం అవసరం లేదు. రఘురామకృష్ణరాజుని అరెస్టు చేసి, ఇది హైదరాబాదులో అంటే పక్క రాష్ట్రంలో ఉన్న రఘురామకృష్ణరాజు ఎంపీని అరెస్టు చేయడానికి స్పీకర్ పర్మిషన్ ఏమీ అవసరం లేదు. అక్కడ ఉన్న ప్రభుత్వాలతోటి వీళ్ళకున్న అండర్ కరెంటు దీంతో మరి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న వాళ్ళు కూడా అడ్డం పడే ప్రయత్నాలు ఏం చేయరు. ఆయన్ని తీసుకొచ్చి సిఐడి ఆఫీసులో కూర్చోబెట్టి రేత్రి కస్టోడియల్ టార్చర్ కూడా చేస్తారు. ఆ విషయం కూడా ఇప్పుడు మొత్తం తేటతెల్లం అవుతా ఉంది. ఈరోజు సునీల్ నాయక్ను కూడా హైకోర్టులో లొంగిపోమనే ఆదేశాలు ఇచ్చే రకంగా కూడా కనపడుతూ ఉన్నాయి. ఆ విషయమై నేను మరొక వీడియో చేస్తాను, మీరు ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి. సునీల్ నాయక్ ఏ రకంగా ప్రవర్తించాడనే దాని మీద. ఇక కొడాలి నాని విషయానికి వస్తే, ఆయన నోటికి అదుపు లేదు. నోటితోటి ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు, నరం లేని నాలికే కదా, ఎటు పడితే అటు తిరుగుతుంది. కానీ అది ఎలా పడితే అలా తిప్పితే ఇప్పుడు పరిస్థితులు వేరే రకంగా మారతాయి అనేది వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అలా అర్థం చేసుకొని మరి గుండె ఆపరేషన్ చేయించుకోవాలని నాటకమే ఆడాడా లేకపోతే నిజంగానే ఆపరేషన్ చేయించుకున్నాడో తెలియదు. కానీ ఆ సమయంలో ఒక బీజేపీ నాయకుడితోటి, మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే తోటి ఈయనకి ఫ్రెండ్షిప్ కుదిరిందంట. అది ఏదైనా నమ్మశక్యంగా ఏమైనా ఉందా? ఆయన కుటుంబ సమేతంగా కొడాలి నాని ఇంటికే వస్తాడు. ఆయన బీజేపీ నాయకుడే కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కదా, ఇక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు కదా.
వాళ్ళతోటి కలవటానికో, లేకపోతే కూటమిలో కలిసి ఉన్న జనసేన పార్టీ నాయకులతోటో, లేకపోతే మీ టీడీపీ నాయకులతోటి, మంత్రులతోటి వాళ్ళకి సంబంధాలు ఉండవు. ఎస్పెషల్లీ కొడాలి నానితోటే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనంటే ఇందుకే ఉంటాయి. అవసరమైతే అందులోకి జంప్ అయిపోవటానికి వీలుగా వీళ్ళు దారులని సుగమం చేసుకొని పెట్టుకొని ఇక మళ్ళీ నోటి దురుసుతనం చూపించటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి మరి వచ్చే ఎన్నికల్లో గుడివాడ టికెట్ నానికే ఇస్తాడా, లేకపోతే వేరెవరినన్నా చూస్తాడా? ఎందుకంటే వాళ్ళు నిస్సత్తుగా పడున్నారు, నియోజకవర్గాన్ని పట్టించుకోవటం లేదు అనే ఒక అపవాదం అయితే వాళ్ళ మీద వచ్చింది. దానికి గాను పేరుని నాని కానీ, వల్లభనేని వంశీ కానీ ఈ కొడాలి నానిని కలిసి కొన్ని మాటలు మాట్లాడి ఆ తర్వాత గుడివాడకి కొడాలి నాని వారసుడుగా మరి ఒకళ్ళని కూడా చూపించే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఈయన తిరిగి రాబోతున్నాడు, ఇదిగో కొడాలి నాని ఈజ్ బ్యాక్ అనే ఒక సంకేతం ఇచ్చారు. ఇఫ్ కొడాలి నాని ఈజ్ బ్యాక్ అనుకుంటే మరి కూటమి ప్రభుత్వం కూడా కేసులు ఈజ్ బ్యాక్ అనాల్సిందే కదా. అదే పరిస్థితి ఈరోజు వచ్చి పడింది. గుడివాడలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచడం కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసిన దాంట్లో జరిగిన అవకతవకలు, ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇలాంటి స్కాములు చేయటం కోసమే జగనన్న సెంటు పట్టాలు ఇస్తానని ఒక దీన్ని తెరపైకి తీసుకొచ్చాడు. 10 లక్షలకి 15 లక్షలకి కొన్న భూములన్నింటినీ 35 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు ఇలాగ విడుదల రజనీ కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా చేసింది. పసుమరులో కొంతమంది రైతులతోటి అండర్స్టాండింగ్ కూడా కుదుర్చుకొని ఆ కేసుల్లోని కొంచెం పక్కకు జరిగే విధంగా కూడా ప్రయత్నం చేసుకుంటా వచ్చింది. ఇలాంటిది గుడివాడలో కొడాలి నాని కూడా ఆ భూముల్ని కొనుగోలు చేయటం కానీ, ఎక్కువ ధరకి ప్రభుత్వానికి ఇవ్వటం కానీ, ఆ తరువాత అందులో మెరక తోలిస్తాను, దాన్ని హైట్ చేస్తాను అనే పేరుతోటి గ్రావెల్, మట్టి వీటన్నిటిని అక్రమ గ్రావెల్ నిర్వాహకం సాగించడానికి ఇది ఒక మార్గం కూడా ఎంచుకున్నాడు. దాంతోపాటుగా ఇందులో మెరక తోలిస్తాను అనే పేరుతోటి నిరుద్యోగులైన కొంతమంది యువకుల బ్యాంక్ అకౌంట్లు కానీ, పాన్ కార్డులు కానీ ఇవన్నీ తీసుకుని వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసేసాడు. ఆడ మెరక తోలింది లేదు, పెట్టింది లేదు. ఆ పనులు చేపించినట్టుగా వాళ్ళందరి అకౌంట్లు తీసుకోవటం, వాళ్ళ అకౌంట్లోంచి డబ్బుని మరి కొడాలి నాని అకౌంట్కి మార్పించుకుంటే ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ దాన్ని కనిపెట్టి ఆ యువకులు మొత్తానికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరూ ఆ రోజున కొడాలి నానిని వచ్చి అడిగితే మీ అందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇప్పిస్తాను, ఇక ఇన్కమ్ ట్యాక్స్ మీ జోలికి రాకుండా ఉంటుంది అనే ఒక మార్గాన్ని కూడా వాళ్ళకి సూచించే రకంగా కొడాలి నాని కూడా వ్యవహరించాడు. కానీ ఈ రోజు జరుగుతున్న కొన్ని పరిస్థితులు మాత్రం ఎలా కనపడుతున్నాయి అని అంటే, కొడాలి నాని మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో తెలియదు, కానీ చేయకుండా ఉండటానికి కావలసిన పరిణామాలు మొత్తం ఇప్పుడు సంభవించే విధంగా ఉన్నాయి. ఎన్నికల కమిషనే డైరెక్ట్గా ఇలాంటి కేసు ఒకటి పెట్టినా మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయన మీద ఈ చర్యలు తీసుకోవడానికి, విచారణ చేయడానికి ఆ రోజున పర్మిషన్ వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ కూటమి కూడా 2 సంవత్సరాలు ఇదిగో కొడాలి నాని మారతాడేమో అన్నట్టుగా చూసి మారడు అని నిర్ణయించుకున్నాక ఈరోజు ఇచ్చారు. ఇక కొడాలి నాని పని ఫినిష్. ఇదే ఈరోజు కుండబద్దలు.